మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విస్తరించును. ఆయనే నా కోట, నా దేవుడు, నా బలము, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను నజరేయుడైన యేసుక్రీస్తు గురించి నేను చెబుతున్నాను. సర్వశక్తివంతుడైన దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు. ఆయన వ్యాధుల నుండి, బాధల నుండి, రోగముల నుండి నన్ను విడిపిస్తాడు. నా పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూడినా నాకు అపాయము రాదు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితకాలం అంతా నీకు సేఫ్టీ ఎవరు అంటే దేవుడే, దేవుని ఆజ్ఞలే. దేవుడి మార్గాలు, దేవుని ఆజ్ఞల్లో నువ్వు నడిచినంత కాలము ప్రియమైన బిడ్డలారా ఒక సింహము లాంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉంటావు. తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. తలదించుకునే వ్యక్తిగా నువ్వు ఉండవు. అంతేకాదు, నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే సాతాను నీ ఎదుట తలదించుకుంటుంది. రెండవది, దేవుడు నీ యందు ఆనందిస్తాడు.